నమస్తే వెల్కమ్ టు లెజెండ్ ప్రస్తుతం మనం అంబర్పేట దగ్గర ఉన్న అంబర్పేటలో ఈ సంబంధించి బతుకమ్మ కుంట చెరువు అయితే పెద్ద ఎత్తున కూడా సుందరీకరణ చేసిన పరిస్థితి ఈ సంబంధించి ప్రజలు ఏం చెప్తున్నారు ఒకప్పుడు బతుకమ్మ కుంట ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళ మాటలే కనుక్కుందాం ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా మీరు ఇక్కడ నేను మా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం అన్న ఒకప్పుడు చెరువు ఎట్లా ఉండే చెట్లు మొత్తం గలీజ్గా ఉండేది మొత్తము అడవి రాక ఉండే మధ్యలో అంత ఊరుంది ఇదంతా అడవి ఉండే ఇంకా మధ్యలో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో అక్కడ ఇల్లులు అయినాయి అక్కడ అయిన కంచెలు ఇంకా మొత్తము ఇది కుంట మీద కట్టడం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ట్యాంక్ బోర్డు కట్టినంత ఫీలింగ్ అయిపోతుంది ఇదంతా ట్యాంక్ బోర్డు చూడాలనుకుంటే బస్సు ఎక్కి వేసి చూసి వస్తుంది వినాయకుడికైనా ఏ పండుగకైనా వేయాలంటే అక్కడ వేసి చూసి వస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కుంటనే ట్యాంక్ బోర్డు అనుకొని ఫీలింగ్ అయిపోతుంది ఒకప్పుడు ఓన్లీ చెట్లు ఏం నీళ్ళు లేకపోయేది నీళ్ళు ఏం లేకపోయేది మేము చూడ ముందుకు అంత ముందుకు ఉండేదంట నీళ్ళు ఇంకా రాంగరంగా అది ఏం చేసిరు కబ్జా చేసిరు ఏం చేసిరో తెలియదు కానీ మొత్తం బూడిపేసిరు బూడిపేసిన వల్ల చెత్త మొత్తం డంపింగ్ అక్కడనే ఉండే చెత్త అక్కడనే వస్తుంది చెత్త ఇక్కడనే మొత్తం ఆసన ఇక్కడ ఇంచలు పోయాలనుకున్న వాళ్ళు ముక్కులు మూసుకొని పోయేది చెత్త పనులు అయ్యేది ఇక్కడ అన్ని ఉండే మేము ఎక్కడో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఇక మేము చూడంగా కేసీఆర్ అన్నప్పుడు ఇంత కాలే ఈయన వచ్చినాక ఇది దేశానికి కొంచెం ఒకటి మంచిది అనిపిస్తున్నాయి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకమ్మలు ఎక్కడ వేసేవాళ్ళు ఇక్కడనే కట్టపోటే వేస్తుండ్రి ఎందుకంటే అట్లు అవి మట్టి వేసి హౌస్ కాయదాలు వేసి వేస్తుండ్రి ఇవన్నీ బతుకమ్మ ఉంటుండే అప్పటికంటే ఇప్పుడు మంచిగా ఉంది అని అనిపిస్తుంది ఇప్పుడే మంచిగా ఉంది ఆడుకోవడానికి కావచ్చు మీకు కూడా బతుకమ్మలు ఆడడానికి మంచిగా నీట్గా కూడా చేసి నీట్గా చేసిన ఎందుకంటే ఎన్ని రూపాయలు వేసి మంచిగా కట్టించానంటే ఇది ఒక్కటే మంచిగా చూడడానికి మంచిగా ఉంది ఎక్కడో ఇప్పుడు మా కుంటను చూసి నీకు ఎవరు వస్తలేకండ్రి ఇది కట్టిన వాళ్ళు అయ్యో మీ కుంట మంచిగా అయిందంటే బంగారు బతుకమ్మ అయిందంట కదా అది చూడాలి ఎంతో మంది ఇప్పుడు దీనికోసం చూసినీకి వస్తారు ఇవి చూస్తారు మా ఊర్లో మా ఇళ్ళకి చూసిపోతారు వాళ్ళు ఫేమస్ అయిపోయింది మా బతుకమ్మ కుంట ఇంత ముందుకు లేకండి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది బతుకమ్మ కుంటకు వస్తారు పతక్క ఊరాలు వచ్చి కుంట ఇప్పుడు ట్యాంక్ కూడా ఎలా చూస్తున్నారు ఒకప్పుడు ముక్కు మూసుకుని వేయడం ఇప్పుడు డైరెక్ట్ సీఎంఏ వస్తున్నాడు ఇక్కడ సీఎంఏ వస్తున్నాడు రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఇక్కడ చూడడానికి ఆయననే వస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆలోచన కదా అది ఆయన కట్టించినాడు ఇక ఇది ఒక్కటి మంచిగా చేసినా నాకు చుట్టుముట్టి ఇల్లులు ముందుకు చెట్లు ఉన్నప్పుడేమో మంచిగా దోమలు వచ్చేది ఈ రోజులప్పుడు కొంచెం చాలా పాములు ఉండే పాములు మీద చాలా మంది చంపేసారు ఎందుకంటే మ్యాచ్ ఆడుతుంటారు మగపిల్లలు ఇలా మా ఇన్నోళ్ళు ఇంకా అలా పాములు ఏములు వస్తే చంపేసిరు చాలా మంది అట్లాడితే ఇప్పుడు మంచిగా ఇంకా చెట్లు అనగా ఏమేమి చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడైతే మంచిగా చేసినాడు మధ్యలో ఊరి మధ్యలో అంటే చెరువు కట్టడం మంచి పని చేసినాడు ఆయన మంచి పని చేసినాడు మాగా మామూలు చూసి నీకే పంపిస్తారు లోపలికి బయట ఉండాలి అని చెప్తారు బాబు ఎట్లుంది ఇప్పుడు చెరువు దాదాపు చాలా రోజుల నుంచి కూడా బతుకమ్మ వేయడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఆడపడుచులందరూ మంచిగా 8 కోట్లతో సుందరీకరణ చేశారు చెరువు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగున్నది అందరు సంతోషంగా ఉన్నారు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా హ్యాపీగా ఉన్నారు వారికి ఇట్లా బాగా బెనిఫిట్ చేసిండ్రు చాలా మంచిగా అయింది చాలా నీట్నెస్ వచ్చింది ఏరియాకు వాల్యూ కూడా పెరిగింది అంతవరకు ఒకప్పుడు ఎట్లుండే ఇట్లా బతుకమ్మ ఉండే ఒక కుంప మురిక్కాలతో చెట్లు చేదాలు పాములు గిములు ఉండేది అవన్నీ ఇప్పుడు కంట్రోల్ అయ్యి నీట్ గా అయిపోయింది అది ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగే ప్రయత్నం చేసినా మాకు కొంచెం చెరువును మంచి చేసేయండి అని చెప్పేసి ఎవరిని అడగలే ఎవరు పట్టించుకోలే కూడా ఇప్పుడు కాంగ్రెస్ హనుమంతరావు గారు బాగా పట్టించుకోవాలి ఇంట్రెస్ట్ పని చేయించండు అది అదే హ్యాపీగా ఉన్నారు అందరు ప్రతి ఒక్క పౌరుడు హ్యాపీగా ఉన్నారు బాగుంది హైడ్రా వచ్చిన తర్వాత డెవలప్ చేసింది కదా మంచిగా చేస్తుంది ఫాస్ట్ గా పని చేస్తుంది మొత్తం చెదారం మొత్తం చెట్లు అన్ని వెరిగి ఉంటాయి హైడ్రా వచ్చి దాన్ని అల్టిమేట్ గా తీసేసుకొని డెవలప్ చేసింది మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి 16 ఎకరాలు ఉండే కబ్జా గురపై 5 ఎకరాలకు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాను నిజమేనా ఉన్నప్పుడైతే 14 acres దాకా ఉండే అన్ని ఎంక్రోచెస్మెంట్స్ అయిపోయినాయి లాస్ట్ మిగిలింది 5.15 ఏమో మిగిలిందని చెప్పారు అది మిగిలింది దాన్ని హైదరాబాద్ కూడా ఏంటంటే మళ్ళీ పెద్ద డిస్టర్బెన్స్ చేయొద్దు ఇళ్ళలో కూలగొట్టిరు పేద ప్రజలు అందరు కూడా డబ్బు పెట్టే కొనుక్కోరు ఆ ల్యాండ్ అది ఏ విధంగా ఉందనేది తెలియదు దాని గురించి ఏం చేశారంటే హైడ్రా కమిషనర్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని ఎంత అవుతుందో ల్యాండ్ మిగిలిందో దాన్ని తొందరగా అభివృద్ధి చేశారు ఫస్ట్ ప్రాజెక్ట్ గా నీట్ గా చేయనప్పుడు ఒకప్పుడు ఇక్కడ చెత్త పడేసే వాళ్ళు చెట్లు చెదారం ఉండేవి ఇక్కడ వచ్చిన వాళ్ళు ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి కానీ ఇక్కడ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఈ పరిసర ప్రాంతాలకు ఎట్లా అనిపిస్తుంది సీఎం వస్తున్నారు కాబట్టి అయితే నీట్గా ఉంచిండొచ్చు ఫర్దర్ కూడా దాన్ని డెవలప్మెంట్ చేసిండు కాదు దాన్ని తర్వాత కూడా దాన్ని సంరక్షించి మంచిగా దాన్ని మెయింటైన్ చేస్తేనే ఎప్పటికి ఉంటది ఆ విధంగా మళ్ళీ దానికి కూడా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ మొత్తం చెత్త చెదరం ఉండేది ఇక్కడ సీసీ రోడ్ కూడా లేకపోయేదని చెప్పి స్థానికులు చాలా మంది చెప్తా ఉన్నారు డైరెక్ట్ రేవంత్ రెడ్డి వచ్చి 8 కోట్లతో సుందరీకరణ చేసి రేవంత్ రెడ్డి ఇక్కడికి మీ పరిసర ప్రాంతాలకు వస్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్ గా అయితే ఇక్కడ మొత్తం అపరిశుభ్రంగా ఉంటుండే
ఇప్పుడు మన ఎవరు రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు, ఆయన చొరవ వల్లనే ఈ విధంగా పరిశుభ్రంగా మారింది మా ఏరియా మొత్తం. చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు చెత్త చెదారంతో ఉంటుండే, పాములు అవన్నీ వస్తుండే అనమాట. చాలా మంది భయభ్రాంతులకు గురవుతుండే చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కుంటను పునరుద్ధరణ చేశారో అప్పటి నుంచి అట్లాంటి భయం ఏం లేదు. ఇంకా అందరూ అక్కడ కూడా అరాచకంగా జరుగుతుండే వేరు పనులు, అవన్నీ కూడా మానిపోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే కుంటను పునరుద్ధరింపజేశారో అప్పటి నుంచి చాలా బాగుంది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు బతుకమ్మ ఆడితే ఎక్కడ వేసేవాళ్ళు? మరి అప్పుడు నీళ్ళు బతుకమ్మ కుంటల్లోనే వేసేవాళ్ళు అనమాట. మేము చిన్నప్పటి నుంచి నీళ్లు ఉండే ఇక్కడ. మేమే బతుకమ్మలను తీసి కుంటలు వేసేవాళ్ళము. పక్కా ఇది బతుకమ్మ కుంటనేనండి, దాంట్లో ఏ విధమైనటువంటి దోకా లేదు అసలు. అంటే ఒకప్పుడు ఓన్లీ బతుకమ్మ వేయడానికి మాత్రమే కుంటలోకి వెళ్ళి మీరు చూసేవాళ్ళు, లేకపోతే ఇష్టానికి దేవుడు అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగేటని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నీట్ గా చేసి పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, సర్కస్ లాంటివి, జాగింగ్ చేసుకోవడానికి, లోపల బతుకమ్మ ఆడడానికి కూడా మంచి సౌకర్యవంతంగా ఒక సీసీ కూడా పోసిన పరిస్థితి. అంటే ఎట్లా అనిపిస్తుంది మరి ఒకప్పటికి దీనికి తేడా? ఇప్పుడు సార్ ఇదైతే నిర్మాణం జరిగిందబ్బా. జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా పరిరక్షించాలో అనేది అధికారులు ఆలోచించాలి. ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చి మెయింటెనెన్స్ చేయిస్తే ఇది చాలా బాగా ఉంటది. ఎప్పటికీ కంపల్సరీ ఏదైనా పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు కంపల్సరీ ఏదైనా ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసేసి పేడ్ పెట్టేసి హవర్స్ లాగా పెడితే ఈ బతుకమ్మ కుంట లేక ఇంకా అనుకున్నారన్న ఇంత మంచిగా సుందరీకరణ జరుగుతుంది బతుకమ్మ? మేము ఎప్పుడు అనుకోలేదబ్బా. ఏప్రిల్ 11కి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 11కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి సెప్టెంబర్ 27 దాదాపుగా ఒక 5 నెలల కాలంలో ఇంత తొందరగా పని పూర్తి చేసిన కుంట అంటే ఇదే అండి. కాబట్టి హైడ్రాకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. రాష్ట్రం మొత్తం బతుకమ్మ కుంట గురించి ఆలోచిస్తా ఉంది. అక్కడ ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు ప్రజలు బతుకమ్మ కుంటను చూడడానికి. ఎట్లా అనిపిస్తుంది? మీ పరిసర ప్రాంతాలకు ఎవరు కూడా రాని పరిస్థితి, ఇక్కడ బాగుండదని చెప్పి చాలా మంది ముక్కు మూసుకొని ఇక్కడ పైన వెళ్ళారు. కానీ ఇప్పుడు అందరు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తా ఉన్నాడు. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ఇలా పునరుద్ధరింపబడిన తర్వాత మళ్ళా అప్పటి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది మాకు. ఇంకోటి ఏంటంటే బతుకమ్మ పండుగ అంటేనే బతుకమ్మ కుంట. కాబట్టి ఫస్ట్ దీన్ని ఎర్రకుంట అనేవాళ్ళు అప్పట్లో. మాకు తెలీదు, మా తాతలు మా నాన్న వాళ్ళు చెప్పారు అప్పట్లో ఎర్రకుంట. ఇప్పుడు మాత్రం ఇది బతుకమ్మ కుంటనే. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు అందరు ఇక్కడనే ఆడతారు కదా. ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ బతుకమ్మ కుంట ఉంటుంది, బతుకమ్మ ఫెస్టివల్ బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చేసేసి ఇక్కడ మేము సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంటల వరకు ఇక్కడనే ఉంటుండే. మేము బతుకమ్మలో మేము కూడా వదిలే వాళ్ళం, సహాయకులుగా సేవకులుగా ఉండేవాళ్ళం. అట్లాగా అట్లనే ఉన్నారంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదేమో లోపలికి వెళ్తే. అవునండి, ఇప్పుడైతే ఇంకా బాగా చాలా సుందరీకరణం బాగా చేశారు. వితిన్ 5 months లో చేయడం అని అంటే హైడ్రా వాళ్ళకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం అండి. ముఖ్యంగా రంగనాథ్ గారు, మళ్ళీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చాలా మంచిగా. ఇట్లాగే మన రాష్ట్రంలో ఉన్న చెరువులను కూడా ఈ విధంగానే సుందరీకరణ చేసి ఫ్యూచర్ జనరేషన్ కు నీటి వనరుల యొక్క ఆవశ్యకతను తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. వాటి పరిరక్షణ కూడా మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వాటిని పరిరక్షించడంలో వాళ్ళని భాగస్థులు చేయాలని మా యొక్క మనవి. అలా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగుందండి. ప్రజల చుట్టుముట్టు ప్రాంతాలందరికీ చాలా బాగుంది. ఏదంటే వాతావరణ కాలుష్యంకి ఇంకోటి వాకింగ్ జోన్ పెట్టారు కదా, అదైతే చాలా బాగుంది. చుట్టూ ఇంతకుముందు అయితే అన్ని పాములు, తేళ్ళు, ఇలా వర్షం వస్తే కూడా మొత్తం జిబ్బు అయ్యేది. ఆ నీళ్ళు కూడా కింద డౌన్లోకి వచ్చేది ఇప్పుడు అన్ని నీళ్లు. అయితే అది చేసినాక కూడా చాలా మంచి అనిపిస్తుంది. ఒక బస్తీ ప్రజలందరికీ మంచి ఏమంటారు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్. అనుకున్నారా సార్ కనీసం ఇక్కడ బతుకమ్మ కూడా ఇంత మంచిగా సుందరీకరణ జరుగుతుంది ఇప్పుడు ఊహించారా? మేము ఉండబట్టి ఇక్కడ 40 ఏళ్ళండి. ఇది అయినప్పుడు అది కూడా ప్లాటింగ్ అయింది. కాకపోతే అది కబ్జాకు గురి అయింది. 22 ఎకరాలు అది. ఇప్పుడు 5 ఎకరాల అది చేసేది అయిపోయింది. ఇప్పుడు అది చేసేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంతకుముందు కుంట ఉన్నప్పుడు వాటర్ ఉండేవా? ఇక్కడ మహిళలందరూ ఆడపడుచుంది బతుకమ్మ లేదంటే వాటర్ ఉండేవా? వాటర్ ఫుల్ ఉండేది అప్పుడు. ఎందుకంటే ఒక 40 ఏళ్ల కింద ఇక్కడ గణేశులు కూడా వేసారు, చిన్న గణేశులు వేసేది. మళ్ళీ ఇంకోటి ఈ పీర్ల పండుగ అయితే కదా, పాలిగడి ఇక్కడనే వచ్చి దాన్ని ఇది చేసేది అన్నట్టు. పీర్లు ఇది చేసుకొని పోయేది వాళ్ళు.
ఇది ఏంటంటే ఒక ఇప్పుడు 40 ఏళ్ళ కింద ఈ వాటర్ అనేది ఆ గుడి దాకుండే, ఆ సర్కిల్ గుడి ఉందా అక్కడ దాకుండే, ఈ దాకా కూడా రాకపోతుండే, అంత భయంగా మన నీళ్ళు ఉంటుండే కదా. అంటే అప్పుడు చెత్త చెదరం ఉండడం వల్ల దోమలతో కావచ్చు, పాములు లాంటివి కూడా ఇబ్బందులు జరిగేవి మీకు? అంటే వచ్చినాయి, ఇంతకుముందు వచ్చినాయి, కానీ ఇక వాటర్ వల్ల ఈ అప్పుడు నీళ్లు బాగుండే. ఈ ముళ్ళ చెట్టు ఉంటాయి చూడండి, అవి ఎక్కువ పెరిగి పెరిగి ఒక 3-4-5 అంతస్తులు చెట్లు పైకి పోయినాయి అన్నట్టు. ఏంటంటే ఇప్పుడు ఆ బిల్డింగ్స్ కనబడిపోతుంది. ఇప్పుడు అంతా లైటింగ్ గిట్టింగ్ అయ్యి చుట్టుముట్టు ప్రాంతాలకు కూడా చాలా మంచి పేరు వస్తుంది హైదరాబాద్కి. ఆడపడుచులు లోపల వెళ్ళి బతుకమ్మ ఆడుకోవడానికి కూడా శుభ్రంగా క్లీన్ చేసిర్రు, వాళ్ళ ఈతలు కొట్టడానికి కూడా నీటిని కూడా శుద్ధి చేసిన పరిస్థితి. నీటిని శుద్ధి చేస్తారు, కాకపోతే స్టీమర్లు ఇస్తే బాగుంటుంది. చిన్న చిన్న స్టీమర్లు పిల్లలకి ఆడుకోవడానికి మంచిగా చేస్తారు, పెద్దవాళ్ళకు వాకింగ్ జోన్ లాగా బాగా చేశారు. మినీ కొమ్మటి చెరువు, మినీ ట్యాంక్ బండ్ అనుకోవచ్చు దీన్ని. తప్పకుండా మినీ ట్యాంక్ బండ్ అనుకోవచ్చు. మంచి వాతావరణం, మంచి కాలుష్యం నివారణ అయినందుకు చాలా మాకు సంతోషం. మీలాంటి పెద్దవాళ్ళు వ్యాయామం చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే జాగింగ్ చేసుకోవడానికి కావచ్చు, మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు అనుకోవచ్చు. అనుకోవచ్చు, తప్పకుండా 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇంత చెట్లు, గుంపు చెట్లు ఉండే, అన్ని చిత్త ఇప్పుడు వర్షం పడ్డానుకో మంచి గలీజ్ స్మెల్ వస్తుండే. అదే ఇక్కడ ఒకటి ఆ డంపింగ్ యార్డ్ ఉండే పెద్దది, ఒక 10 ఏళ్ళు పెట్టేది. దానివల్ల కరోనా అప్పుడు ఒక ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఒక 5-10 మంది చనిపోయారు దానివల్ల కూడా. ఆ డంపింగ్ యార్డు ఈ కుంట హైదరాబాద్ మంచి పని చేశారు. ఎట్లా అనిపిస్తుంది సుందరీకరణ జరిగింది బతుకమ్మ కుంట? మాకు మళ్ళా పాత రోజులు వచ్చినట్టుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఒక 70 ఏళ్ళు నుంచి నివసిస్తారు. మా ఫాదర్ ఇక్కడ ల్యాండ్ కొన్నప్పుడు 18 రూపాయలకి గజం కొన్నాడు. ఇదంతా చెరువు, మొత్తం పంట పొలాలు, మొత్తం పొలాలే ఉండే. వీడికెళ్ళి కోరంటి బ్రిడ్జ్ కనిపిస్తుండే మాకు. అంత పంట పొలాలు అంత లేవు, చెరువే ముఖ్యం. ఫస్ట్ బతుకమ్మ కుంట అన్న పేరు వచ్చిందే చెరువు దిక్కేలు వచ్చింది, ఆనాటిదే. ఇక్కడ మా ఫాదర్స్ వాళ్ళు ఆ నీరు తాగిన రోజులు ఉన్నాయి. ఓ టైంలో అంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తుండే. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు అయితే పెద్ద సందడి, చాలా పెద్ద, మొత్తం కాన్స్టిట్యున్సీ అంబర్పేట కాన్స్టిట్యున్సీ అంతా వచ్చి ఇక్కడ ఆడతారు. మన అంబర్పేట దేవస్థానం ఉంటుంది కదా, అమ్మవారి గుడి కాడ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుండే వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కొత్తగా ఇయర్ పెడుతున్నారు, కొన్నేళ్ళు బంద్ చేసారు. ప్రోగ్రామ్స్ పెడతారు, అందులో గిఫ్ట్స్ వస్తుంటాయి, అవన్నీ ఇస్తారు మహిళలకి. కొన్ని వేల మంది వస్తారు. మీరు ఈరోజు వచ్చారు కదా, మళ్ళా 30th రండి, మీకు పండుగ అంటే ఏందో తెలుస్తుంది. ఈ లైన్ మొత్తం ఎక్కడక్కడ గల్లీలల్లా మొత్తం జామ్ అయిపోతాయి. ఎక్కడ గ్రూపులు అక్కడ ఉండి ఆడుకుంటారు మంచిగా. ఏదా అయితే కబ్జా అయిన తర్వాత ఏం చేసిర్రు, ఇక్కడ కొన్నేళ్ళు ట్యాంకులు పెట్టినాం టెంపరీ. మన సిమెంట్ వేసేసి నీళ్లు పెట్టడం, పేరు పోనీయొద్దని. బతుకమ్మ కుంట పేరు పోవద్దు, వాటర్ లేకున్నా కబ్జా అయినప్పుడు కూడా పేరు పోవద్దు అని చెప్పేసి ఆ విధంగా కూడా మేము వాడినాం. తర్వాత ఇక ఒక 2-3 ఏళ్ళ నుంచి ఏమైంది, ఈ బండ్లు ఎక్కువైపోయినాయి. జిహెచ్ఎంసీ బండ్లు ఎక్కువ అయిపోవడము, జాగ లేకపోవడము, మెయింటెనెన్స్ పోయింది. మాకు అంత ఇబ్బంది అవుతుండే, అంత చెత్త పడడము ఆ జిహెచ్ఎంసీ బండ్లు ఉండడం వల్ల. ఎవరు పట్టించుకోక అధికారులు ఇప్పుడు హైడ్రా వచ్చినందుకు వాళ్ళు పట్టించుకొని ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసి మాకు ఇచ్చినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాం వాళ్ళకి. మన కమిషనర్ రంగనాథ్ గారైనా సరే, సీఎం రేవంత్ రెడ్డి గారైనా, ముఖ్యంగా దీని గురించి కొట్లాడిన మనిషి మా ఊరి మనిషి విహెచ్ఆర్ హనుమంతరావు గారు. ఆయన కృషి వల్ల ఈ యొక్క బతుకమ్మ కుంట మళ్ళీ ఏర్పడింది. ఇదే కాదు, ఆయన మన మున్సిపల్ గ్రౌండ్ చేసిండు, స్విమ్మింగ్ పూల్ చేసిండు. అనుకున్నారా అన్న ఈ చెత్త చెదరం ఈ చెట్లని పోయి ఇంత మంచి సుందరీకరణ జరుగుతుంది ఎప్పుడు ఊహించారా? మేమేమనుకున్నామంటే కబ్జాకు గురయ్యింది, కేసులో నడుస్తుంది. ఒకవేళ కేసు పోయినా చేసినా, ఒకవేళ గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు మళ్ళీ చెరువు అయితే తయారు చేయరు కదా. ఏం చేస్తారు వాళ్ళు, ప్లాటింగ్ చేస్తారు. ప్లాటింగ్ చేసి అమ్మేస్తుంటారు, అంతే కదా. కానీ ఆ చెరువు అయితే ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇది ఎన్నో ఎకరాల చెరువు, లాస్ట్ 5 ఎకరాలకు వచ్చింది. కానీ చెరువు మళ్ళా ఏమంటారు మన పునర్నిర్మాణం అయ్యింది. మళ్ళా చెరువు అంటే అది హైడ్రా వల్లనే అయ్యింది. దానికి మేము గర్వంగా చెప్పుకుంటాము. ఇది ఒకటే కాదు, ఇంకా మిగతా కబ్జా చేసిన చెరువులు కూడా ఇదే విధంగా డెవలప్మెంట్ చేయాలని మేము కోరుతున్నాము రంగనాథ్ గారికి. మళ్ళా
మా హనుమంతన్న గారికి సీఎం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. బస్తీ వాసులు మొత్తం మా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మేము చాలా చాలా అంటే చాలా, ఇంకొకటి ఎంతో రుణపడి ఉంటాము. మెయిన్ ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలి. ఇంత డెవలప్ చేసినందుకు 8 కోట్ల ప్రాజెక్టు పెట్టి ఇంకా ఉంది వర్క్, కొద్దిగా ఉంది వర్క్. 80% మందం అయిపోయింది, ఇంకో 20% వర్క్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకుండా చాలా కష్టమైతే, ఎందుకంటే మేము ఇక్కడ అంతా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే ఖరాబ్ చేస్తారని కాదు, ఎవరైనా చేయొచ్చు. ఒక్కొక్క లైట్ ఎంతో కాస్ట్లీ పెట్టిరు, రాయి తీసుకొని వేసేస్తారు, చెప్పలేం మనం. పలిపోతే ఏం చేస్తారు? ఆ మెయింటెనెన్స్ ఉండాలి. మెయింటెనెన్స్ చేస్తేనే ఇది నిలబడుతుంది. మళ్ళీ లేకుండా యథావిధిగా తయారవుతుంది. మళ్ళీ ఇంకోటి డెవలప్మెంట్ ఏ విధంగా చేసారు, చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్ చేసారు, పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ ప్లే గ్రౌండ్ లాగా, మళ్ళా ఓపెన్ జిమ్ లాగా చేసారు, సిట్టింగ్ ఏరియా చేసారు, వాకింగ్ ట్రాక్ చేసారు, చుట్టుముట్టు గార్డెన్ చేసారు చెట్లతోని. మినీ ట్యాంక్ బండ్ అది. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ ఎట్లుంటుందో ఇది మినీ ట్యాంక్ బండ్. మధ్యలో ఇప్పుడు బతుకమ్మ కుంట కాబట్టి అక్కడ బుద్ధుడు ఉన్నాడు, ఇక్కడ బతుకమ్మ ఉన్నది. మన ఆడపడుచులకు మాత్రము ఎంతో సంతోషంగా ఉంది. మీరు చెప్తున్నా కదా, ఈ రోజు ఎట్లయితే వచ్చిర్రో పండుగ రోజు రండి, 30 తారీఖు రండి. ఇప్పుడు సీఎం వచ్చిరని మీరు వచ్చారు, 30 తారీఖు వస్తే మీకు ఇక్కడ పండుగ అంటే ఏందో తెలుస్తుంది. గ్రామం జరుగుతుంది, మీరు అందరూ ఆడటానికి రావాలి. ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. బతుకమ్మ గుండా రవీంద్ర రెడ్డి మంచిగా చేసిండు, అన్యాయం చేయలేదు. ఇప్పుడు వరకు అయితే ఇట్లా ఉన్నది. కుంట మంచిగా మరమ్మతు చేసిండు, కోట్ల కొద్ది రూపాయలు అయినాయి. మరి అందరి కోసం మంచిగా చేస్తుండు, మీరు అందరు రావాలి. అప్పుడు చెరువు ఉండే, గలీజ్ ఉండే, ఎవరు రాకపోయేది. ఇప్పుడు నీట్గా అయింది, నిజంగా అయింది. మంచిగా వార్తలు మంచిగా చెప్తున్నారు. ఒకప్పుడు మహిళలు ఇక్కడ ఓన్లీ గలీలోనే బతుకమ్మ ఆడేటోళ్ళు, ఇప్పుడు 1000 మంది మహిళలు కూడా లోపల ఆడుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1000 మందులు సౌకర్యం ఉన్నది ఆడటానికి. బతుకమ్మ కుంట ఎంత వరకు ఉన్నది, అంబర్పేట్, అంబర్పేట్, చిక్కడపల్లి, నారాయణగూడ వీళ్ళందరూ వచ్చి మీరు గ్రౌండ్ లో ఆడాలి. బస్ ఇంత మంచిగా చేస్తున్నాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు బతుకమ్మ కుంట చెట్లు చెదారంతో ఉండేది, ఇక్కడ స్మెల్ కూడా వచ్చేదని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. నీట్గా సుందరీకరణ చేసిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. సో ఈ బతుకమ్మ కుంట కాకుండా ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నా కూడా సో ఇంత నీట్ గా చేస్తే అంత చాలా బాగుంటుంది. సో అదే విధంగా పిల్లలు ఆడుకోవడానికి కానీ వాతావరణం అనేది చాలా చేంజ్ చేసారు. స్పెషల్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదే విధంగా ఏదైతే చెత్త చెదారం క్లీన్ చేసిరో అదే విధంగా మా ఇంటి దగ్గర యాక్చువల్లీ కాలనీ అది, నేను చాలా మీడియాస్ లో చెప్పిన ఏమంటే మాది కాలనీ ఉండే ఒకప్పుడు, దాని కాస్త స్లమ్ చేసిరు. నేను ఎన్ని సందర్భాలు చెప్తున్నా, అక్కడ పొల్యూషన్ అవుతుంది, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అట్లా ఎన్నో సందర్భాలు చెప్పిన బట్ ఎవరు పట్టించుకుని కొంచెం దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సో థ్యాంక్ యూ. అదే విధంగా ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, ఇంతకు ముందులాగే కన్నా ఇప్పుడు చాలా బాగుంది. మా పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదని మేము ఆలోచిస్తున్నాం. చాలా బాగుంది ఇప్పుడైతే. అదే ఇవాళ చూసుకున్నాం కదా, రేపు కంపల్సరీ తీసుకుని వస్తాం మా పిల్లల్ని. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందరూ కూడా ఇలాగే శుభ్రంగా పెట్టాలని కోరుకుంటున్నాను. సో అందరూ దానికి కోఆపరేట్ చేసి నీట్ గా ఉంచాలి. ఓకేనా? చూడడానికి బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా డెవలప్ చేయాలి, అందరం కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఇలాంటి ప్లేసెస్ ని అందరూ కలిసి ఆలోచించి ఎక్కడైనా ఇలా ఉన్నా డెవలప్ చేయండి. ఎందుకంటే వేరే చెరువులు కూడా డెవలప్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వాటితో మన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో అలా చేసినందుకు అందరి హెల్త్ ఇష్యూస్ కూడా బాగుంటాయి. మోరీ కాలువలు లేకుండా దానికి స్పెషల్ గా ఎక్కడ పెట్టాలంటే అవి కూడా ఇంపార్టెంటే. కానీ మన జనాలు ఉండే ప్లేసెస్లలో, ఇల్లులు ఉండే ప్లేసెస్లలో పెట్టకుంటే బాగుంటది. ఒకప్పుడు ఈ ప్లేస్ లో నార్మల్ ప్రజలు కూడా వచ్చేవాళ్ళు కదా, ఇక్కడ స్మెల్ వస్తుంది, గలీజ్ గా ఉంటుంది ప్లేస్ అని చెప్పి ఎవరు వచ్చారు. డైరెక్ట్ గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అంత నీట్ గా చేశారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ.